మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. చిన్నపిల్లలు దట్టు సమ్మర్లో మొత్తం చక్కగా పొట్లోకి వేస్తూ ఉంటారు, బిర్యానీలు తింటూ ఉంటారు, బయట ఏ ఫుడ్ కనిపించినా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కాన్స్టిపేషన్ ఇష్యూస్, మోషన్ ఫ్రీగా అవ్వలేదు, మనకి యాడ్స్ కూడా వస్తుంటాయి, అయిందా అని అడుగుతూ ఉంటారు 3 days 4 days కూడా. సో చిన్నపిల్లల్లో ఈ సమస్య నుంచి ఎలా బయటికి తీసుకురావాలి, ఎలాంటి ఫుడ్ ఇంటేక్ చేసుకోవాలి, ఏదైనా రెసిపీస్ ఉన్నాయా తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నాగలక్ష్మి గారు ఫ్రమ్ బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను. సరదాగా యాడ్స్ కూడా చూస్తూ ఉంటాం, మదర్ బయట నుంచుకొని అయిందా అయిందా అని అడుగుతూ ఉంటుంది, బయటికి రారు, లైక్ మోషన్ అయిందంటే అయింది అని చెప్పి సెలబ్రేట్ చేసుకుని ఎంత ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా పేరెంట్స్. సో ఈ కాన్స్టిపేషన్ కి పెద్దవాళ్ళలో అంటే సమ్ స్టూల్ హార్డ్ గా వస్తుందనో ఇంకేదో రీజన్స్ చెప్తూ ఉంటారు. పిల్లల్లో కూడా అంటే ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి మ్యామ్ ఫుడ్ లో? యాక్చువల్లీ పిల్లలు పెద్దవాళ్ళంటే చెప్పేస్తాం మనము, వాళ్ళు ఫుడ్ నెక్స్ట్ రోజు చూసుకుంటారు, వేడి నీళ్ళు తాగుతారు, సో మెడిసిన్ వేసుకుంటారు, సంథింగ్ అట్లా సరిపోతుంది. కానీ పిల్లలకి మెడిసిన్ వేయాలన్నా కానీ వాళ్ళు వేసుకోరు, ఏడుస్తారు, గిలిగిలా కొట్టుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటి అంటే ప్రాబ్లం వచ్చినా చెప్పరు. నెక్స్ట్ టైంకి ఏంటంటే స్టూల్ 2 days అయిపోతే అయ్యే కొద్ది వాటర్ ఇంటెస్టైన్స్ లో అబ్జర్వ్ చేసేసుకుంటూ ఉంటుంది. ఎన్ని రోజులు మనకి రాలేదో రానిదప్పుడు కోలంలో ఉండిపోతుంది. ఉండిపోయినప్పుడల్లా ఇంటెస్టైన్స్ ఏం చేస్తాయి, వాటర్ ని అబ్జర్వ్ చేసేసుకుంటూ ఉంటాయి. అబ్జర్వ్ చేసుకుని ఇంకా హార్డ్ అయిపోతూ ఉంటుంది స్టూల్. సో హార్డ్ అయిపోయినప్పుడు స్టూల్ ఏంటంటే బయటకు వచ్చేటప్పుడు రంధ్రాన్ని చీల్చుకొని బయటకు వస్తుంది. ఎందుకు హార్డ్ అయిపోయి గట్టిగా అయిపోయి పెద్దగా అయిపోతుంది. సో ద్వారం కంటే పెద్దగా అయిపోయినప్పుడు దాన్ని చీల్చుకొని బయటకు రావడం జరుగుతుంది అనమాట. దీన్నే ఫిషర్స్ అంటూ ఉంటారు. పిల్లలకి చాలా కామన్ గా వస్తుంటుంది, కొంచెం బ్లడ్ కూడా పడుతుంది, ఏడుస్తారు కూడా పిల్లలు, చాలాగా గట్టిగా అవుతుంది మోషన్ అని చెప్పి. ఇట్లాంటి వాళ్ళకి మనం మెడిసిన్ ఇవ్వాలి అన్నా కానీ కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది, అరే ప్రతిదానికి మెడిసినా అని చెప్పి. సో వీళ్ళకి వాళ్ళు ఇష్టంగా తీసుకునేలాగా మనకి న్యాచురల్ రెమెడీస్ ఏమున్నాయని చూద్దాం మనము. మారేడు చెట్టు, మారేడు పండ్లు మీకు బాగా తెలిసే ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో ఆ మారేడు చెట్టు పండు అనేది ఇట్స్ వెరీ గుడ్ లాక్సేటివ్ అనమాట. సింపుల్ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, పిల్లలు హ్యాపీగా కూడా తీసుకుంటారు. సో ఇది పండిపోయింది, ఫుల్ గా పండిపోయింది తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఫుల్ గా పండిపోయింది మనం పగల కొడితే లోపల గుజ్జు వస్తుంది. మామిడికాయలు ఎలా గుజ్జు ఉంటుందో అలా గుజ్జు ఉంటుంది. మనకి రసాల మామిడికాయలకి పీచు ఉంటుంది కదా, పీచు ఉండి గుజ్జు ఉంటుంది కదా, ఆ టైప్ ఆఫ్ థింగ్ లో ఇది కూడా ఉంటుంది. దీనికి సీడ్స్ ఉంటాయి మధ్య మధ్యలో. సో దీన్ని ఏంటంటే మనం గుజ్జుని బయటకు తీయాల్సి ఉంటుంది అనమాట. ఆ పండిందంతా తీసి బయట పెట్టేసుకొని గుజ్జుని మనం స్క్వీజ్ చేస్తే, చింతపండుని ఎలా మనం నానబెట్టి తీస్తే గుజ్జుని తీసేస్తాం కదా, సో అట్లా మనం దాంట్లో నుంచి గుజ్జుని తీయాల్సి ఉంటుంది. అది 1:4 parts ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ వేసుకొని దాన్ని కలిపేసుకొని స్క్వీజ్ చేసేసుకొని 1:4 parts ఆఫ్ వాటర్ వేసేసుకుంటే మనకు ఒక లిక్విడ్ మీడియం ఫామ్ అయిపోతుంది. సో దీన్ని మనము కావాలంటే షుగర్ వేసుకోవచ్చు, కొంచెం పుల్లగా కొంచెం తీయగా ఉంటుంది, పిల్లలు బాగా ఇష్టపడతారు. ఆరెంజ్ టైప్ ఆఫ్ థింగ్ లా ఉంటుంది, కొంచెం బిటర్ ఉంటుంది. ఆ బిటర్ ని మనం కాంపెన్సేట్ చేయాలి అంటే షుగర్ వేసుకోవాలి, కొంచెం షుగర్ ఎక్కువ వేసుకుంటే బాగుంటది. దాన్ని మనం ఈ ఐస్ మోల్డ్స్ ఉంటాయి కదా మనకి, మనం పుల్లైసులు తయారు చేసుకుంటాం, ఐస్ మోల్డ్స్ ఉంటాయి బయట దొరుకుతాయి మనకి. ఆ మోల్డ్స్ లో వేసేసి మనం పెట్టేసేసి, మనకి దాంట్లో మనం పాప్సికల్స్ చేసుకుంటాం కదా, అలా చేసి ఇచ్చామంటే ఐస్ లాగా వాళ్ళు శుభ్రంగా తీసుకుంటారు. నెక్స్ట్ రోజు మార్నింగ్ మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది. సో ఈజీ మెథడ్. సో జలుబు చేస్తుంది కదా ఐస్ అనుకుంటే మనం జ్యూస్ గా కూడా ఇవ్వచ్చు, జ్యూస్ కూడా తాగుతారు. ఇప్పుడు ట్యాంక్స్ అవన్నీ తాగుతా ఉంటారు కదా పిల్లలు, ఆ ట్యాంక్ జ్యూస్ కంటే ఇది బెటర్ ఆప్షన్ అనమాట. మరి చిన్న పిల్లలకి అయితే జస్ట్ కొంచెం చాలు, క్వాంటిటీ డిఫర్స్ అనమాట. రోజుకి ఒక్కసారి ఒక ఐస్ ఇస్తే సరిపోతుంది, మోషన్ ఫ్రీగా అయిపోతుంది. చిన్న పిల్లలకి, మరీ చిన్న పిల్లలు మంత్స్ బేబీస్ ఉన్నప్పుడు మనకి ఒక 10 ml 20 ml తాపిస్తే సరిపోతుంది. 1:5 రేషియోలో మనం చేసుకొని ఒక 10-20 ml ఇచ్చినా చాలు. సో మరి పెద్ద పిల్లలు అనుకుంటే దాన్ని బట్టి కొంచెం ఒకటి వరకు ఇవ్వచ్చు, ఒక ఫుల్ ఇవ్వచ్చు. ఎక్కువ మోషన్స్ అవ్వదండి, మోస్ట్లీ దాంట్లో గ్లూకోజ్ కంటెంట్ అది ఎక్కువ ఉంటుంది, ఫైబర్ కూడా మంచిగా ఉంటుంది, మరీ మోషన్స్ అయితే అయిపోవు. సో వాళ్ళకి ఎంతవరకు కావాలో ఫైబర్ అంతవరకు వస్తుంది. 1 motion ఆర్ 2 motions అంతకు మించి అయితే అవ్వదు. ఒకవేళ 2 తిన్నా కానీ 2-3 తిన్నా కానీ 2 motions మించి అవ్వదు. సో ఇట్స్ వెరీ గుడ్ అండ్ హెల్దీ టు ఫర్ చిల్డ్రన్స్ అనమాట. ఈజీ మెథడ్ టు డూ.
మ్యామ్ చాలా మంది పెద్దవాళ్ళలో కూడా కాన్స్టిపేషన్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. దట్టు ఏదైనా మళ్ళీ స్పెషల్ కేసెస్, ఇప్పుడు షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, అలాంటి వాళ్ళు ఏంటంటే ఏ రెసిపీ చేయాలన్నా ముందు 1-10 చూసుకోవాలి, మాకు ఏదైనా రెసిపీ సూటబుల్ అవుతుందా, మళ్ళీ షుగర్ పెరుగుతుందా అని చెప్పి. సో ఈ మీరు చెప్పిన ఈ మారేడు ఐస్ క్రీమ్స్ కానీ గుజ్జు కానీ వాళ్ళకి యాప్ట్ అవుతుందా, వాళ్ళు తీసుకోవచ్చా? యాక్చువల్లీ షుగర్ ఉన్న వాళ్ళకి మనం ఇంట్లో ఏంటంటే ఫైబర్ అనేది మనం పిల్లలకు ఉన్నప్పుడు ఫైబర్ తీసేస్తాం, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ మోషన్స్ అవుతాయి కాబట్టి. ఈ షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫైబర్ ఉంచుతాం, ఉట్టి గింజలు మాత్రమే తీసేస్తాం. గింజలు మాత్రమే తీసేసి దాంతో పాటు మిక్సీ చేస్తాం, అంటే ఫైబర్ ని కూడా వేసి మిక్సీ చేస్తాం. సో మిక్సీ చేసినప్పుడు కొంచెం థిక్ ఫ్లూయిడ్ వస్తుంది అనమాట. సో థిక్ ఫ్లూయిడ్ వచ్చినప్పుడు అలాంటివి తీసుకుంటే ఫైబర్ వల్ల బాడీలో ఏంటంటే మనకి కొలెస్ట్రాల్ తగ్గుతుంది, బీపీ కొంచెం సెట్ అవుతుంది, షుగర్ లెవెల్స్ కూడా మనకి ఏంటంటే డైజెషన్ ప్రొలాంగ్ చేస్తుంది కాబట్టి షుగర్ లెవెల్స్ కూడా సెట్ అవుతాయి అనమాట మనకి. అంటే షుగర్ డైరెక్ట్ తగ్గించదు, వాళ్ళకి కూడా కాన్స్టిపేషన్స్ వస్తూ ఉంటాయి. ఈ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా కాన్స్టిపేషన్స్ వస్తుంటాయి. వీటి కాంబినేషన్స్ వాళ్ళకి పైల్స్, ఫిషర్, ఫిస్టులాస్ ఇవి ఉంటాయి కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి విత్ షుగర్, విత్ బీపీ ఇలా ఉన్నప్పుడు ఇంట్లో సింపుల్ గా ఏం చేసుకోగలము అనే వాటికి ఇది బెస్ట్ సొల్యూషన్ అనుకోవచ్చు. మనకి దీంట్లో హై ఫైబర్ ఉంటుంది కదా, పిల్లలకైతే మనం ఫైబర్ తీసేసి ఇవ్వాల్సి ఉంటుంది, సో పెద్దవాళ్ళకైతే విత్ ఫైబర్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఫైబర్ వేసుకొని మిక్సీ చేసేసుకొని జ్యూస్ లాగా తీసుకోవచ్చు. సో అది ఇద్దరు తీసుకోవచ్చు, బీపీ వాళ్ళు తీసుకోవచ్చు, షుగర్ వాళ్ళు తీసుకోవచ్చు, ఈవెన్ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా. కొన్ని లేటెస్ట్ స్టేజెస్ లో మోషన్ కష్టం అవుతుంటుంది, సో ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా మనం టాబ్లెట్స్ ఎక్కువ యూజ్ చేసుకోకూడదు ప్రెగ్నెన్సీలో. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే మైల్డ్ లాక్సేటివ్ ఇవ్వాలి. సో ఎక్కువ మోషన్స్ అవ్వకుండా మైల్డ్ లాక్సేటివ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు దిస్ ఈస్ ద బెస్ట్ ఫ్రూట్ అనమాట మనకి ఇవ్వగలిగింది. సో మోషన్ ఫ్రీగా అవుతుంది, మనకి సెట్ కూడా అవుతుంది. డెలివరీ టైంలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వీళ్ళకి కూడా, మన పైల్స్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. జనరల్ గా ఫోర్స్ చేసి బేబీని తీస్తున్నప్పుడు కూడా ఒక్కోసారి ఈ మోషన్ ప్రాబ్లమ్స్ అవి కూడా వస్తుంటాయి. జనరల్ గా ప్రెగ్నెన్సీ బిఫోర్ కూడా మనం ఎనిమా థెరపీస్ అవన్నీ ఇస్తూ ఉంటాం ఫ్రీ బేబీ రావడానికి. సో వీళ్ళకి కూడా ఈ కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఈ బిల్వా ఫ్రూట్ ని తీసుకోవచ్చు. ఓకే, సో అన్ని అందరికి కూడా సూటబుల్ అవుతుంది ఇది మైల్డ్ లాక్సేటివ్. సో చాలా వరకు ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది న్యాచురల్ థింగ్ గా వస్తుంది కాబట్టి మనం సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచించవసరం లేదా? ఏదైనా ఎక్కువగా తీసుకున్న అలాంటి సైడ్ ఎఫెక్ట్స్? లేదు, ఒకటి మనం తీసుకోగలిగింది ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. ఎవరైనా సరే ఒక జ్యూస్ తీసుకున్నప్పుడు, ఒక క్వాంటిటీ తీసుకున్నప్పుడు సరిపోతుంది మనకి. ఓకే, డన్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. One life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.